ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. కొత్త సంవత్సరం వేళ సామాన్యుడికి వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. 2026 ఏడాది ప్రారంభం రోజే మంట పుట్టించాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రతి నెల 1వ తేదీన జరిగే పెట్రో ఉత్పత్తుల ధరల సమీక్షలో భాగంగా ఈరోజు గ్యాస్ ధరలను సవరిస్తూ ఆయిల్ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. 28 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ధరలు పెరగటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సిలిండర్పై సగటున 110 రూపాయల నుంచి 111 రూపాయల వరకు భారం పడింది. అయితే ఈ పెంపుదల కేవలం వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్లకే పరిమితం కావటం కొంత ఊరటనిచ్చే అంశం. అక్టోబర్ 2023 తర్వాత ఇంత భారీ స్థాయిలో పెరుగుదల కనిపించడం ఇదే ఫస్ట్ టైం. దేశంలో 4 మెట్రో నగరాల పరిస్థితి చూస్తే 3 నగరాల్లో ఏకంగా 111 రూపాయలు పెరగ్గా ఒక నగరంలో 110 రూపాయలు పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం నవంబర్ 2023 తర్వాత 100 రూపాయల కంటే ఎక్కువ ధర పెరగటం మళ్ళీ మనం ఇప్పుడే చూస్తున్నాం. అయితే వ్యాపార సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే మరి సామాన్యుడి వంటింటి పరిస్థితి ఏంటి? ఇక్కడే చమురు సంస్థలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. చివరిసారిగా మార్చి 2024లో కంపెనీలు గృహ సిలిండర్పై 50 రూపాయలు పెంచినప్పటికీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు భారీగా ధరలు తగ్గించాయి. ఆ తగ్గించిన ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే జూన్ 2025 తర్వాత కమర్షియల్ గ్యాస్ ధరలు ఎంత గరిష్ట స్థాయికి చేరటం ఫస్ట్ టైం. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగటం వల్ల హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న చిన్న టీ కోట్లు నడిపే వాళ్ళ మీద భారీగా భారం పడింది. కమర్షియల్ సిలిండర్ ధర 1700 రూపాయలు దాటడంతో టిఫిన్లు, భోజనాల ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే నేరుగా కాకపోయినా పరోక్షంగా సామాన్యుడి జేబుకి చిల్లు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. కొత్త ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభించిన సామాన్యుడికి ఈ ధరల పెరుగుదల ఒక చేదు వార్తగానే మిగిలే అవకాశం ఉంది.